ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జనవరి 28వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 28వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండనున్నాయండి. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంటే కొత్తగా ఏదైనా పనులు చేయాలనుకోవటం కానీ కొత్త ప్రయత్నాలు అయితే సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన విషయాలలో కూడా మీరు కీలక నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. ఈరోజు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉంటుందండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కూడా చాలా ఆలోచనాత్మక నిర్ణయాలతో మీరు లావాదేవీలను అన్నింటినీ జరపగలుగుతారండి. డబ్బు పరంగా మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా సమయానికల్లా చక్కగా డబ్బు మీ చేతికి అందడం, ఖర్చులు కాసింత నియంత్రణలో ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఉత్సాహాన్ని అయితే మీరు కనబరచగలుగుతారు. అంటే పని మీద ఎంతో ఆసక్తిని, ఉత్సాహాన్ని మీరు చూపించగలుగుతారు. ప్రతి పనిని కూడా మీరు చురుగ్గా చేసుకోవటమే కాకుండా ఆ పనిలో ఆనందాన్ని కూడా పొందగలుగుతారు. ఆ విధంగా మీ ఆలోచనలు ఉండటం కూడా మీ విజయ రహస్యంగా ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా కుటుంబ సభ్యుల నుంచి వారి యొక్క సహాయ సహకారాలు లభించడం, వారి మద్దతునివ్వటం మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే ఎవరైతే కీళ్ళ సంబంధిత కానీ చర్మ సంబంధితమైన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలను తీసుకోవటం ఈరోజు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులన్నిటినీ కూడా కాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని చక్కగా తీసుకోగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అయితే కొన్ని విషయాలలో మాత్రం మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే ఏదైనా ఇతరుల పట్ల మీరు వ్యవహరించే విధానంలో కానీ, ఇతరులు మీ పట్ల వ్యవహరించే విధానంలో కానీ తొందరపాటుగా ఎవరిని ఏమి అనటం కానీ, వారు ఏదైనా అన్నప్పుడు మీరు వెంటనే వారి యొక్క మాటలకు మీరు స్పందించడం కానీ ఇట్లాంటివి చేయకుండా మీ వరకు మీరు ఏదైతే చేస్తున్నారో వాటిలోనే మీరు ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు అయితే సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న సమయానికల్లా మీరు చక్కగా మీ యొక్క సంపాదనను కూడా పెంచుకోగలుగుతారండి. అంటే ఏవైనా ఈరోజు మీరు ఎవరైనా మీ పట్ల అసలు అనుచితంగా ప్రవర్తించిన, అంటే ఏదైనా మీకు కోపం తెప్పించే పనులు చేసినప్పటికీ కూడా మీరు వాటిని పెద్దగా పట్టించుకోకుండా మీ యొక్క ధ్యాస అంతా మీ పనుల మీదే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏదైనా అన్నా, మీరు వాళ్ళని ఏదైనా అనాల్సి వచ్చినా కూడా కొంతవరకు మీ కోపాన్ని మీరు తగ్గించుకోవటం, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును సంతోషంగా గడపడానికి చక్కటి మార్గం అయితే వేస్తుందండి. ఆ విషయాలలో కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. అన్ని విధాలుగా కూడా ఎవరైతే ఏ వృత్తిలో ఉంటున్నారో ఆ వృత్తులన్నింటిలో కూడా మీకు చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కొంతవరకు పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కొంతవరకు మీ యొక్క ధనాన్ని వెచ్చించగలుగుతారండి. కుటుంబ అవసరాలకు కూడా కొంతవరకు మీరు ధనాన్ని వెచ్చించగలుగుతారంటే కుటుంబ సభ్యుల యొక్క ఏదైనా వారి యొక్క అవసరాల నిమిత్తం కానీ, లేదా వారికి ఏదైనా వస్తువులు కొనుగోలు చేయటం కానీ, లేకపోతే మీ యొక్క పిల్లలు కానీ బాధ్యతలు ఇట్లాంటివి ఏవైనా ఉన్నప్పుడు వాటి కోసం కొంతవరకు ధనాన్ని వెచ్చించడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఏది ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని భారంగా తీసుకోకుండా మీరు బాధ్యతగా ఆలోచించుకుంటూ ముందుకు వెళతారు. అంటే ప్రతిదీ కూడా ఇది నా బాధ్యత, నేను నిర్వర్తించాలి అనే మనస్తత్వంతోనే ఉంటారే తప్ప ఇది నాకు భారంగా ఉంది, దీన్ని నేను ముందుకు నడిపించుకొని వెళ్ళలేకపోతున్నాను అనే ఆలోచన అయితే మీకు లేకుండా ఉంటుంది. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ అది వృత్తిపరమైనదైనా అయి ఉండొచ్చు, మీ వ్యక్తిగత పరమైనదైనా అయి ఉండొచ్చు, అన్నింట కూడా మీ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉండటం కూడా మీకు చక్కగా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. అంటే మనసులోకి ఎటువంటి నిరుత్సాహం తీసుకురావటం కానీ, లేదా ఎటువంటి అపోహలనైనా తీసుకురావటం కానీ ఇట్లాంటివి లేకుండా మీరు మీ యొక్క ఆలోచనలతో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలను అయితే సాధించగలుగుతారండి. అందరి మన్ననలను కూడా పొందగలుగుతారు.
కోపాన్ని మాత్రం కొంతవరకు మీరు ఈరోజు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుందండి. అంటే మీకు సహజంగానే అంత కోపం వచ్చే పనులైతే ఉండవు. కానీ ఏదైనా విషయాలలో మీరు కొంతవరకు కోపం వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విధంగా చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని పనులలోనూ కూడా శుభప్రదంగా శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ప్రతి పనిని కూడా మీరు ఏది చేస్తున్నా కూడా ఆ పనిలో మీకు చక్కగా కలిసి రావటం, మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుందండి. అంటే ఎందులో చేయి పెట్టినా కూడా అది చక్కగా కలిసి వస్తుంది. అది కూడా మీకు మరింత సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఎవరైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు చక్కగా మీ యొక్క ప్రతిభను కనబరుచుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పెద్దగా పట్టించుకోకుండా పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీ తోటి సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలను కూడా పొంది సకాలంలో అన్ని పనులను సజావుగా పూర్తి చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉంటారో, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడి తాలూకా లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో చక్కగా ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంతో మీ పెట్టుబడి మరింత రెట్టింపు అవ్వడమే కాకుండా చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం చక్కగా ముందుకు వెళుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో కొత్త నిర్ణయాలతో మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానిలో మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ యొక్క మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారంలో చక్కటి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. లాభాలతో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు పెద్దపీట వేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పొందడమే కానీ, లేదా మీ యొక్క సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు పొందడమే కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం, కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు.
ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా సకాలంలో యథావిధిగా మీ పనులన్నిటినీ సమయానికల్లా పూర్తి చేసుకొని, గౌరవప్రదమైన స్థానంలో వేతనాన్ని సంపాదించుకుని చక్కగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పోటీ తత్వంతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుని వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. లాభాలతో రోజునెంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి అన్ని విషయాలలో మీకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. సమయానుకూలంగా వారు ప్రతి నిర్ణయానికి కూడా స్పందించటం, మీకు ప్రతి విషయంలోనూ చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మానసికంగా ఎంతో ఆనందంగా మీరు రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కొంతవరకు నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం మీరు పెద్దలతో చర్చించి నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీకు మరింత మెరుగైన ఫలితాలు అయితే వస్తాయండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా, వాటిని అమలు జరిపేటప్పుడు అందరి యొక్క మద్దతుతో మీరు వాటిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలో కూడా పురోగతిని అయితే చూడగలుగుతారండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో చక్కటి సలహాలు దొరకటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి మీరు కోరుకున్న విధంగా ఈ రోజైతే అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.